శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తి ద్వై నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపం నుండి 2వ కందార్థము, క్రమ సంఖ్య 162. ఎరుకే చదువుల చేసును, ఎరుకే విను చదువు నెరుక, నెరుకే చెరిగించును చెంకించును, ఎరుకే కొనకేమి లేక ఏగునో ఎన్నా. బయలే చదువు నెరుగాదో ఎన్నా, ఎరుకే ఎన్నటికైనా పరిపూర్ణమున్నదంచెరిగీతలేనని, ఎరిగితే నిలువక ఏగునో ఎన్నా. బయలే చదువు ఎరుగాదో ఎన్నా. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపము నుండి ఈరోజు మనము 2వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 162. క్రిందటి కందార్థములో మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము అను షోడశి వాక్యము అనే గొడ్డలితోటి గుర్తెరిగి, ఆ గుర్తెరిగే ఎరుకకు అత్యంత మూలము ఆధారము అయిన దానిని, అంటే గురువాక్యము ద్వారా వస్తునిశ్చయపూర్వకముగా గుర్తెరిగి, లేదని ఈ ఎరుక యొక్క తల్లివేరు అంటే పూకుడు వేరు ఎక్కడ ఉందో విచారించి తెలుసుకొని, ఆ తల్లివేరును త్రవ్వితే చాలు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక పరిపూర్ణ బోధ 162 క్రమ సంఖ్య. ఎరుకే చదువుల చేసును, ఎరుకే విను చదువు నెరుక, ఎరుకే తిరమం చెరిగించును శంకించును, ఎరుకే కొనకేమి లేక ఏగునో ఎన్నా. బయలే చదువు ఎరుగాదో ఎన్నా, ఎరుకే ఎన్నటికైన పరిపూర్ణమున్నాదంచు, ఎరిగీతలేనని ఎరిగితే నిలువక ఏగునో ఎన్నా. బయలే చదువు ఎరుగాదో ఎన్నా. శిష్య, అయ్యా చెప్పండి ఆయన. చదువులు అనగా జ్ఞానము, జ్ఞానమనగా వేదము. ఎరుకే చేసును, ఎరుకనగా హరిస్థానము, హరిస్థానము నుండియే పరిణమించినవి.
అంటే జ్ఞానమనగా వేదము, ఇవన్నీ ఎరుకే, చదువుల చేచును అధిష్టానము నుండియే పరిణమించినవి. జ్ఞానమనగా వేదము, ఎరుకే విను చదువు. తిరిగి మళ్ళీ ఆ వేద జ్ఞానమును శ్రవణము చేసేది కూడా గుర్తే. నెరుక నెరుకే తిరమం చెరిగించును, శంకించును. అంటే వాటిని అధ్యయనం చేసి పాండిత్యము సంపాదించేది కూడా ఎరుకే. అసచ్చిదానంద స్వరూపముగా తనను భావించున్నది ఎరుకే. మళ్ళీ అశాశ్వతము అని భావించున్నది ఎరుకే. ఎరుకే కొనకేమీ లేక ఏగునోయన్న అపరిపూర్ణ బోధను గురుముఖత. గురువురు వాక్యము ద్వారా శ్రవణము చేసి అన్నిటికీ మూలమైన తనకు ఉన్న పరిపూర్ణమునందు మూలము గాని స్థానము గాని లేదని తిరిగి మళ్ళీ తాను లేకుండా పోవునది ఎరుకే. అంటే 4 వేదములను, 108 ఉపనిషత్తులను, 18 పురాణములను, ఇవి కాక భారత, భాగవత, భగవద్గీత, రామాయణ, ఈ సమస్త గ్రంథముల నెల్లయు ఈ ఎరుకయే సృష్టించినది. ఈ సృష్టించిన గ్రంథములను సమస్త శాస్త్ర ఆగమ నిగమాదులను రచించింది ఈ ఎరుకే. చదివేది, వినేది, తెలుసుకునేది కూడా ఈ ఎరుకే. ఎరుకను శాశ్వతమనే పరబ్రహ్మమనే భావించేది ఎరుకే. తిరిగి జగత్తు కారణము అయిన తనను బ్రహ్మము కానేమో అని శంకించేది ఎరుకే. తాను మిథ్యాస్వరూపము అని తెలిసి బ్రహ్మమును గుర్తించి చివరకు లేకుండా పోయేది ఎరుకయే. బయలే చదువు ఎరుగాదో ఎన్న అస్వథాసిద్ధమైన పరిపూర్ణము తన యందు ఎట్టి గుర్తుకు స్థానము గాని మూలము గాని లేకుండా తనకు తానుగా నిలిచి ఉండును. పరిపూర్ణ పరబ్రహ్మము ఎరుకేమైనా శాస్త్రములను రచించుట లేదు. ఎరుక ఎన్నటికైనా పరిపూర్ణమున్నదని చెరిగి ఎప్పటికైనా బహుజన్మ పుణ్యవశమున ఈ గుర్తెరిగే శరీరమే అస్వథాసిద్ధమైన పరిపూర్ణము మాత్రమే శాశ్వతమై ఉన్నదని ఆ గురుముఖత అంటే గురు కరుణచే గుర్తించినచో ఇక తాలేనని ఎరిగితే నిలువక ఏగునోయన్న తనకు మూలము గాని స్థానము గాని లేదని గుర్తించిన పిదప ఉండుటకు వీలు లేక నశించిపోవును. అంటే భయలే చదువు ఎరుగదు. అపరిపూర్ణము శబ్దరహితము, అందులో ఓమను శబ్దము లేదు. అనగా నేను అనే ఎరుక లేనిది. మరి వేదములు బ్రహ్మముఖము నుండి ఏర్పడినవి. అందుకే వేదములు పౌరుషేయములు, ఆ పౌరుషేయములు అన్నారు.
అయితే శృతికర్త అయిన బ్రహ్మము అఖండ ఎరుక, అఖండ గురుస్వరూపము. జగత్ అధిష్టాన బ్రహ్మము అని చెప్పబడే ఎరుక నుండే సమస్త వేదములు చదువులు వచ్చినవి. పరిపూర్ణ బ్రహ్మము నుండి ఏర్పడలేదు అంటూ మనకు ఈ కర్ణార్థము ద్వారా భావమును తెలియజేస్తున్నారు. ఈ కర్ణార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవ స్వామి. జై గురుదేవ. జై గురుదేవ. స్వామి ద్వాదశ నమస్కారం.